సంక్షేమ పథకాల అమలులో అధికారుల నిర్లక్ష్యం లబ్ధిదారుల పాలిట శాపంగా మారింది. ఎన్నికలకు ముందు ఎడాపెడా వికలాంగుల పింఛన్లు ఇచ్చిన ప్రభుత్వం తీరా ఎన్నికల అనంతరం శాస్త్రీయ పద్ధతిలో పింఛన్లంటూ సదరన్ శిబిరాలను ఏర్పాటు చేసింది. దీంతో అర్హులకే ఎసరొచ్చింది. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా 1,40,000 మంది వికలాంగుల పింఛన్లు రద్దయ్యాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వికలాంగులకు 500 పింఛన్ పథకం అమలు తీరులో అర్హులకు తీరని అన్యాయం జరుగుతోంది. ఒకప్పుడు అనర్హులు లబ్ధి పొందుతున్న ఎన్నికల వరకు దీనిపై నోరు మెదపైన రాష్ట్ర సర్కార్ అనంతరం శాస్త్రీయ పద్ధతిలో ఎంపికంటూ సదరన్ శిబిరాలకు శ్రీకారం చుట్టింది. నిపుణులతో పరీక్షలు జరిపి అసలైన లబ్ధిదారులను గుర్తిస్తామని ప్రగల్భాలు పలికింది. తీరా ప్రత్యేక వైద్యులకు బదులుగా అవగాహన లేని వైద్య సిబ్బందితో పరీక్షలు నిర్వహించి చేతులు దులుపుకుంది. రాష్ట్రంలోని 12,99,619 వికలాంగులకు గాను 10,73,584 మందికి ఈ పరీక్షలు నిర్వహించారు. వీరిలో కేవలం 8,96,798 మంది మాత్రమే అర్హులుగా తేల్చారు. 40% వైకల్యం పింఛన్లకు అర్హతగా ఉంటే ప్రభుత్వం మాత్రం 40% వరకు అంగవైకల్యం నమోదు కాకుండా జాగ్రత్త పడింది. నిజామాబాద్ జిల్లాలోని బస్వాపూర్, కాచాపూర్, తల్మడ్ల, పెద్దమల్లారెడ్డి గ్రామాల్లో బాధిత వికలాంగులు ఆశ్చర్యపోయే విషయాలు చెప్పారు. ఒక్కో రోజు 800 మంది వికలాంగుల్ని పరీక్షించిన వైద్యాధికారులు 3 మాత్రమే అర్హత సాధించినట్లు లెక్కలు నమోదు చేసినట్టు తెలిపారు. వీరి నిర్వాకంతో బిక్కనూరు తడమడ్లకు చెందిన వికలాంగురాలు నాంచారి శైలజ పింఛన్ ఆగిపోవడంతో ఆత్మహత్యకు ఒడిగట్టింది. నేను 9 సంవత్సరాల నుంచి వస్తుంది. కామారెడ్డి సదరన్ క్యాంపు పోయినప్పటి నుంచి బంద్ అయింది. అక్కడ డాక్టర్ గారు ఏమంటారు, నేను చూసినప్పుడు బాబు వచ్చే నెల నుంచి వస్తుంది మీకు అని అన్నారు. 200 వచ్చింది, 500 నుంచి వస్తుంది. కంటిన్యూ వచ్చింది సార్. 6 నెలల నుంచి వస్తలేదు సార్. సదర్ క్యాంపులో హాజరు కాలే అన్నారు. హాజరు అయినా కానీ మిస్ అయిపోయింది అన్నారు. 2 సార్లు మండల ఆఫీస్కి పోయినా, 2 సార్లు కలెక్టర్ ఆఫీస్కి పోయినా, ఇక సారించుకొని కూర్చున్నాం సార్. ఇప్పుడు ఈ ఫస్ట్ వస్తే 6వ నెల ఇంటికి కామరెడ్డి నిజామాబాద్కి ఒకసారి పోయి వచ్చినాం, అట్లా సక్సెస్ కాలే. కామరెడ్డి పోయినాం, అట్లా సక్సెస్ కాలే. 2 సంవత్సరాలు వచ్చింది. 7వ నెలలో ఆగిపోయింది సార్. 7వ నెల అడిగినాం సార్. కామారెడ్డి మీటింగ్లకు పోయినా, బిక్నూరుకు పోయినా, కానీ ఏం చెప్పలేరు. రాసుకున్నారు, చెకప్ చేసి పంపించారు సార్. అధికారులు మాత్రం గతంలో రాజకీయ కారణాలతో పింఛన్ మంజూరు చేసినప్పటికీ ఇప్పుడు శాస్త్రీయ పద్ధతిలోనే లబ్ధిదారుల ఎంపిక జరుగుతోందన్నారు. క్యాంపుల్లో ప్రత్యేక వైద్య నిపుణులు హాజరు కాకపోయినా వైకల్యాల్ని ఖరారు చేసేది మెడికల్ బోర్డే అని లోపాన్ని పరోక్షంగా అంగీకరించారు. చిన్న రీజన్స్ తోటి సాఫ్ట్వేర్లో డాటా ఎంట్రీలో ప్రాబ్లం అని, డాక్టర్ సరైన అసెస్మెంట్ చేయకపోవడం అని, మొదట్లో అవగాహన ఫార్మేట్లో లేకపోవడం అనేది జరిగింది. ఈ క్వాలిఫైడ్ డాక్టర్లు అనేది కాకుండా క్వాలిఫైడ్ డాక్టర్ కింద పారా ప్రొఫెషనల్స్ అని, ప్రొఫెషనల్స్ వాళ్ళు, ఫిజియోథెరపిస్ట్ ప్రొఫెషనల్. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అర్హులైన వికలాంగులకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.